హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీ బిల్డర్స్ పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. జనాన్ని నట్టేట ముంచారు. ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు 250 మంది కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. 5 సంవత్సరాల కిందట ప్రాజెక్టులు మొదలుపెట్టింది భారతీ బిల్డర్స్ సంస్థ. కనీసం 25% పనులు కూడా చేయలేదు. సాకులు చెబుతూ బాధితులను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. అనూహ్యంగా సునీల్ అహుజా అనే వ్యక్తికి ల్యాండ్ అమ్మేసింది భారతీ బిల్డర్స్. దీంతో భారతీ బిల్డర్స్ ను ప్రశ్నిస్తే బాధితులను బెదిరింపులకు గురి చేస్తుంది యాజమాన్యం. భారతీ బిల్డర్స్ తో పాటు సునీల్ అహుజాపై కేసు నమోదైంది. తమ నగదును తిరిగి ఇప్పించాలంటున్నారు బాధితులు. రెడ్డి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రీలాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమాయకులకు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వాళ్ళని నిండా ముంచుతున్న ఘటనలు అయితే వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూడా భారతీ బిల్డర్స్ దాదాపు 100 కోట్ల రూపాయలు మోసం చేసింది ప్రీలాంచ్ పేరుతోటి. బాధితులందరూ కూడా సీసీఎస్కి వచ్చారు. ఏంటండి అధికారులు ఏం చెప్తున్నారు? మీరు దాదాపు ఒక్కొక్కరు 10 నుంచి 20 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా మిమ్మల్ని చీట్ చేశారు ఈ భారతీ బిల్డర్స్ వాళ్ళు? ఏంటి ఫ్రీలాన్స్ అని చెప్పారండి. అందరం మేము డబ్బులు పే చేసాము. పే చేసిన కొద్ది రోజులకి ఏమైందంటే మరి ఏం జరిగిందో తెలియదు కానీ అతను సునీల్ కుమార్ అహుజా దగ్గర అమౌంట్ తీసుకున్నారంట. ఎందుకు తీసుకున్నారు అని అంటే అది డెవలప్ చేయడానికి అని చెప్పారు. ఆ తర్వాత అది డెవలప్ చేయకపోగా అతను సునీల్ కుమార్ అహుజా అనే అతను ఏం చేశాడంటే ఇంట్రెస్ట్ వేసేసి అసలు అమౌంట్ వడ్డీ అమౌంట్ ఇస్తారా లేదంటే ల్యాండ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారని అడిగారంట. వీళ్ళు ఏం చేశారు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారండి. మాకు ఒకరికి కూడా తెలియదు. ఆ తర్వాతనే కేసు పెట్టారండి. మా కోంపల్లి ప్రాజెక్టు వాళ్ళందరూ కలిసి అంటే భారతీ బిల్డర్స్ విక్టిమ్స్ అందరం కలిసి అప్పుడు కేసు పెట్టాం మేము. ఇప్పుడు సునీల్ అహుజాకి అమ్మారని చెప్తున్నారు కదా, మరి సునీల్ అహుజాకి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు ఎవరికైనా చెప్పారా? ఆ టైంలో మీరు భారతీ బిల్డర్స్ అడిగారా ఏమన్నా? సునీల్ కుమార్ అహుజాకి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మాకు ఎవ్వరికి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదండి. ఒక మీటింగ్ పెడతామని మాత్రం చెప్పారు. ఆ మీటింగ్ అవ్వకుండానే రిజిస్ట్రేషన్ అయింది అన్న విషయంతో ఒకరెళ్ళి అక్కడ ప్రసాద్ సార్ అని ఒక అతను ఏం చేశాడంటే ఈఓడబ్ల్యూకి వెళ్ళి కేసు పెట్టారండి. కేసు పెడితే వెంటనే అరెస్ట్ అయిపోయారు. అతను ఎవరెవరు అరెస్ట్ అయ్యారండి? ఈఓడబ్ల్యూలో మీరు కేసు పెట్టినప్పుడు ఎవరెవరు అరెస్ట్ చేశారు? దుపటి నాగరాజ్ అండి, ముల్పూరి శివరామకృష్ణ, ఈ పొన్నారి అనే అతను ముగ్గురిని అరెస్ట్ చేశారండి. బ్రోకర్స్ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. బ్రోకర్స్ ఎవరు కూడా అరెస్ట్ అవ్వలేదు. మరి మీ అమౌంట్ గురించి ఏం చెప్పారు? మీ అమౌంట్ ఏమైనా మీకు ఇచ్చే విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తామని చెప్పారా అధికారులు? అప్పుడు ఏం చెప్పారు? యాక్చువల్ గా ఏమైందంటే నేను వాళ్ళు రిమాండ్ లో ఉన్నప్పుడు కలిసినప్పుడు నేను పర్సనల్ గా వెళ్ళినప్పుడు మరేంటి సార్ అని అంటే బయటకు రాగానే ఎవరి అమౌంట్ వాళ్ళకి ఇస్తానని చెప్పారు. కానీ ఎవరి అమౌంట్ ఇవ్వలేదు అతను. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము అడిగితే అన్ని ఫ్రీజ్ అయిపోయినాయండి, నేను ఎక్కడి నుంచి అమౌంట్ ఇస్తాను అన్నారు. మేము వెళ్ళినామండి, అతన్ని కూడా కలవడానికి వెళ్ళినాము. వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు మెయిన్ గేట్ కూడా ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ ఈఓడబ్ల్యూలో ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ చేశారు, అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు ఏంటి మళ్ళీ? యాక్చువల్ గా ఇప్పుడు ఏమంటారండి, ఎవరైనా ఏమంటున్నారంటే నేను కూడా కేసు పెడదామని చూసినప్పుడు ఆల్రెడీ ఈ కోర్టుకు వెళ్లిపోయిందండి. రిమాండ్కు వెళ్లి బయటకు వచ్చారు, కోర్టుకు వెళ్లిపోయింది ఆ కేసు. ఇప్పుడు మేము ఏం చేయలేమో అంటున్నారు. అలాగే అంటున్నారు పోలీసులు కూడా. అసలు మాకేం కావాలి అంటే మేము మోసపోయి ఉన్నాం. అఫ్ కోర్స్ మేము పెట్టినాం డబ్బులు, మేము మోసపోయి ఉన్నాం కదా. మేము మోసపోయి ఉన్నప్పుడు మాకు అమౌంట్ కావాలి. ఎలా వస్తుంది అన్నది తెలియట్లేదు. అసలు ఎవరు న్యాయం చేస్తారో తెలియట్లేదు. ఇక్కడ పోలీసులా గవర్నమెంటా ఎవరు అంటే మాకు సంబంధం లేదంటే మరి ఎవరికి సంబంధం ఉంది ఇది? ఇప్పుడు మేము ఎవరికైతే డబ్బులు ఇచ్చామో శివరామకృష్ణ అతను కూడా నాకు సంబంధం లేదు ఇప్పుడు అని అంటే ఇది ప్రస్తుతం బాధితులు అంటే నమ్మి వాళ్ళంతా కూడా నట్టేట మునిగిపోయిన పరిస్థితి ఇది. భారతీ బిల్డర్స్, శ్రీ భారతీ బిల్డర్స్, భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇలా రకరకాల పేర్లు చెప్తూ వరుసగా బాధితులను అయితే మోసం చేసిన పరిస్థితి అయితే ఉంది. 100 కోట్ల రూపాయలు ఫ్రీలాన్స్ పేరుతో వీళ్ళని వసూలు చేశారు. కెమెరామెన్ వీరాంజనేయులతో రాధాకృష్ణ, హైదరాబాద్.